ఇక జిన్‌వూ ఆ బాస్ లెవెల్ డీమన్‌ని చంపేసిన తర్వాత జిన్‌వూకి కొన్ని మంచి మంచి రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట. వావ్! చూస్తూ ఉంటే ఇన్ని మంచి రివార్డ్స్ వచ్చాయే! ఇది నాకు అవసరం లేదు. అయినా సరే దాంట్లో పడేస్తా ఏదో ఒక రోజు యూజ్ అయిద్దనుకుంటా. వావ్! వీటికి ఈవెన్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఈ డంజన్‌లో ఉన్న డీమన్స్‌కి ఇంకా కొన్ని కొన్ని వేరే ఐటెమ్స్ కూడా ఉంటాయేమో! నేను వాటిని డిఫీట్ చేస్తే నాకు ఖచ్చితంగా వచ్చే ఛాన్సే ఉంది. అయినా చూస్తూ ఉంటే ఇదేంటి? నా దగ్గర ఏదైనా సరే మేజ్ టైప్ స్కిల్ ఉంటే నేను ఖచ్చితంగా దీన్ని అడ్వాంటేజ్‌గా యూజ్ చేసుకునేవాడిని. అని తన దగ్గర ఉన్న ఆర్బ్‌నయితే చూస్తాడనమాట. సో, తన దగ్గర ఉన్న ఆర్బ్ ఒక మ్యాజిక్ ఐటెమ్. ఇది ఖచ్చితంగా మ్యాజిక్ డ్యామేజ్‌ని రెండింతలు పెంచుతుంది. అని చూస్తే ఇక్కడికేమో ఐగ్రిసు తను చంపిన డీమాన్స్ తలలన్నీ గూడా తీసుకొచ్చి జిన్‌వు దగ్గర పెట్టి ఐ మీన్ మోకాళ్ళ పైనయితే నిల్చోంటాడు. జిన్‌వు ఏమో "నువ్వు దాన్ని కాస్త ఆపగలవా? ఎందుకంటే నువ్వు జేస్తున్నావని తను గూడా జేస్తున్నాడని" ఐరన్ వైపయితే చూపిస్తాడనమాట. ఐరన్ ఏమో జిన్‌వు ఇందాకే చంపిన ఆ బాస్ తలకాయని జిన్‌వు దగ్గరికి తీసుకొస్తా ఉంటాడు. హా! అయినా గూడా వాడిని చంపింది నేను నువ్వు గాదు. సరే. అయినా సరే నువ్వు నీ షీల్డ్ నాకిచ్చావు కాబట్టి నేను బతికా. సో ఏంటి షీల్డా? మేబీ అని హే షాడో మేజ్ అక్కడ వాళ్ళతో ఊకే గంతులేయడం బదులు "ఓసారి ఈడికి రా" అనైతే చెప్తాడనమాట. వచ్చిన వెంటనే జిన్‌వు దగ్గరున్న ఆర్బ్‌ని తనకిచ్చి అటాక్ అని దగ్గరున్న బిల్డింగ్ అయితే చూపిస్తాడు. వెంటనే ఆ మేజ్ అటాక్ చేసిన వెంటనే ఆ బిల్డింగ్ మొత్తం కూడా కాలిపోతది. జిన్‌వు అది చూసి వామ్మో! ఇంక్రెడిబుల్. అయితే ఇది ఖచ్చితంగా పాసిబులే. ఇక్కడ నేను నా దగ్గరున్నది వేరే వాళ్ళకి ఇవ్వలేను అని చెప్పేది ఏంటిది గూడా లేదు. ఖచ్చితంగా ఈ మేజ్ హంటర్సు సస్తారు ఈ ఆర్బ్ కోసం. ఆ! ఇక ఇంకోవైపు ఇక్కడ వాషింగ్టన్ దాంట్లో ఏమో హాంగ్‌డాంగ్స్ కూడా ఫైనల్లీ ఇంటరాగేషన్ అయితే చేస్తా ఉంటాడు. వాట్ ఏ సర్ప్రైజ్! చానా ఇంట్రెస్టింగ్‌గా ఉందే. ఒక మ్యాజిక్ బీస్ట్‌కి హ్యూమన్స్‌తో ఎలా మాట్లాడాలో తెలుసు. పైగా నువ్వు అన్ని లాంగ్వేజెస్‌లోనూ కేవలం కొరియన్ మాత్రమే మాట్లాడుతున్నావు. అంటే తనేమో ఇలా అంటాడు. చూడు నేను నీకు ఆల్రెడీ చెప్పాను నేను బీస్ట్‌ని గాదు. నీకు ఒకవేళ ఏదైనా సస్పీషియస్ నా ఐడెంటిటీ పైన ఉంటే నువ్వు ఒక డీఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అంటే వీడేమో ఇలా అంటాడు. ఒకటి ఏదైనా సరే గేట్ నుంచి తిరిగి బయటికొచ్చిందంటే మేము ఖచ్చితంగా కాషన్‌తోనే వెళ్తాం. నువ్వు ఖచ్చితంగా లేకపోతే ఒక బీస్ట్‌వే మనిషిలాగా మేబీ నాటకం ఆడుతున్నావేమో! నువ్వు నాకు కోఆపరేట్ చేయమని నేనైతే అడుగుతున్నా అంటాడనమాట. సో, ఎందుకంటే నేనే నువ్వు మనిషివా లేకపోతే బీస్ట్‌వా అని నిర్ధారించేది. సరే అని తను గూడా అంటాడు. నువ్వు డంజన్‌లో చనిపోయావా? లేకపోతే నువ్వు 10 ఏండ్లు డంజన్‌లో ఎలా బతకగలిగావు? నువ్వొక అన్‌డెడ్ పార్ట్‌వా? అంటే కాదు అనైతే అంటాడనమాట. అయితే అయితే లేకపోతే ఒకవేళ అది పాసిబుల్ ఏమో. డంజన్‌లో ఒకతను చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికొచ్చాడేమో నీలాగా. అలా అయితే ఖచ్చితంగా నా తమ్ముడు గూడా తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటాడు. అప్పుడు తనేమో ఇలా అంటాడు. కాదు. అది ఇంపాసిబుల్. ఎవరైతే చనిపోయి ఉంటారో తను తిరిగి రాలేడు. అనైతే చెప్తాడనమాట. అయితే నన్ను గూడా నిన్నొకటి అడగనివ్వు. నేను ఆల్రెడీ చెప్పా నేను క్వెషన్స్ అడుగుతా అంటే. గేట్లు, మ్యాజిక్ బీస్ట్‌లు అసలు వీటి గురించి నీకు ఎంత తెలుసు? అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నాకంటున్నావా నాకు వాటి గురించి ఏం తెలీదు అని? నీకు తెలుసా వాటి గురించి అంటే? డంజన్స్, గేట్స్, మ్యాజిక్ బీస్ట్‌లు అవన్నీ కేవలం ఒక పెద్ద ఐస్ గడ్డలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఒక పెద్ద పవర్‌ఫుల్ ఫోర్స్ రీసెంట్‌గానే లేచింది. అది ఒక పెద్ద భయంకరమైన డిస్ట్రాక్షన్‌ని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తది. అంటే నువ్వు ఇక్కడికొచ్చింది అవును. నేను ఆ డిస్ట్రక్షన్‌ని ఆపడానికే. అయితే ఆ డిస్ట్రక్షన్ ఏంటి నువ్వు మాట్లాడుతుంది? అంటే నేను దాని గురించి నీకు చెప్పలేను. నువ్విక్కడికి ఆ డిస్ట్రక్షన్‌ని ఆపనీకొచ్చావు. కానీ నువ్వు అదేందో నాకు చెప్పలేవు. అసలు నువ్వు ఏ దాని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా సరే నువ్వు మా బలాన్ని చూడట్లేదా నంబర్స్‌లో అంటే, ఆ! అలాంటి ఫోర్స్ ముందు నంబర్స్ అనేటివన్నీ కూడా మీనింగ్‌లెస్. మీరు కేవలం ఒక మెడికోర్ హంటర్స్‌ని ఫోర్స్ ముందు పెడితే అది కేవలం ఒక ఫెయిల్యూర్ మాత్రమే ఉంటది. వాళ్ళు అంతా కూడా చనిపోయి తిరిగొస్తారు. నువ్వు కొంచెం స్ట్రాంగే గదా! నీకు ఆల్రెడీ తెలుసుగా అంటే, ఏంటి ప్రెట్టి స్ట్రాంగా? ఏంటి కొంచెం స్ట్రాంగా? తనకింత ధైర్యం నన్ను కిందకి జూస్తాడా? సో, అయితే నువ్వు మాత్రమే ఈ డిస్ట్రక్షన్‌ని ఆపగలను అంటావు. నువ్వు నా టైంని వేస్ట్ చేస్తున్నావు. ఉండు చూద్దాం. తను ఈ ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు. కాకపోతే కొంచెం హెయిర్ ఎక్కువుంది.
అయినా ఒక డంజన్‌లో ఇన్ని సంవత్సరాలు ఉన్నాయన, ఒక్క సంవత్సరం గూడా తన ఏజ్ పెరిగినట్టు అనిపించట్లేదే. నీ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. నువ్వు కానీ ఈ రోజుల్లో హంటర్ అయితే నీ దగ్గరికి డబ్బులవే వచ్చి పడతాయి. ఇప్పుడు పైగా ర్యాంకింగ్ సిస్టమ్ గూడా ఉంది గాబట్టి, నాలాంటి హై ర్యాంక్ హంటర్స్‌కి ఒక ఎక్కువ డబ్బే వస్తది. మా జనరేషన్స్‌కి సరిపోయేంత. ఆ! అయినా జూస్తే ఇదంతా గూడా నీ లైఫ్‌కున్న టైమింగ్ అనుకో. సరే చూద్దాం. నీ వైఫ్ పేరు పార్కింగి. పైగా నీకిద్దరు పిల్లలున్నారు. నీ కొడుకు పేరు నీ కూతురు పేరు గుర్తుందా అంటే, ఆ! సంగ్ జిన్నా. అయితే నీ కొడుకు పేరు సంగ్ జిన్‌వూ నైతే అంటాడింగ. ఏమైంది అంటే, అప్పుడు హాంగ్ లాన్సో గాడు సడెన్‌గా మారిపోతాడనమాట. వాని పవర్ అంతా లీక్ అయితా ఉంటది. నీ దగ్గర నుంచి నాకు ఏదో తెలుస్తాంది. నీకు నేను ముందే జెప్పాను నేను క్వెషన్స్ అడుగుతా అని. నాకొక ఆన్సర్ ఇయ్యి. ఏం మాట్లాడుతున్నావు? నేను ఒకవేళ ఇయ్యకపోతే, నేను నిన్ను చెప్పేలా చేస్తా. ఆ! నువ్వొక మూర్ఖుడివి గదా! లేకపోతే ఈ యూనివర్స్ నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తుందేమో. సరే అయితే, నిన్నొక మ్యాజిక్ బీస్ట్ కింద నేను కన్ఫర్మ్ జేస్తన్నా. డిప్యూటీ డైరెక్టర్. వీడొక బీస్టే. తను తొందరలోనే దీన్ని అటాక్ చేయబోతున్నాడు. కాబట్టి ఏరియా మొత్తాన్ని ఎంత త్వరగా అయితే అంత తొందరగా క్లియర్ జేయండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఆగు అని డిప్యూటీ డైరెక్టర్ అయితే అంటాడు. నేనిప్పుడే కొరియా నుంచి వచ్చా. కాబట్టి నాకు తెలుసు నీ కొడుక్కేం జరిగిందో. తను చనిపోయాడు. అంటే తిను షాక్ అయితాడు. చూస్తూ ఉంటే నువ్వు తనని స్వర్గంలో కలిసి హాయ్ చెప్పేలాగే ఉన్నావే అని ఈవిల్‌గా అయితే తన వైపయితే చూస్తాడనమాట. ఇక ఇంకోవైపు ఇక్కడ సైడు జిన్‌వూ అయితే ఫైనల్‌గా ఒక మంచి ఫ్లోర్‌కైతే ఎళ్తాడనమాట. అక్కడేమో ఒక అన్‌డెడ్ లీలూచు, అన్‌డెడ్ డీమాన్స్ అందరిని కూడా కంట్రోల్ అయితే చేస్తా ఉంటాడు. జిన్‌వూ షాడో సోల్జర్స్ ఏమో ఆ డీమాన్స్‌ని చంపుతుంటే, ఇక జిన్‌వూ డైరెక్ట్‌గా ఆ లీలూచ్‌నయితే చంపేస్తాడనమాట. ఇక అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. చాప్టర్ 60. ఇక జిన్‌వూ ఏమో ఆ లీలూచ్‌ని చంపేసిన తర్వాత జిన్‌వూకి మంచి మంచి రివార్డ్స్ అయితే వస్తాయి. పైగా జిన్‌వూ ఫైనల్లీ తను కంప్లీట్ చేయాల్సిన సోల్స్ అయితే అన్ని దానిలో కూడా కలెక్ట్ అయితే చేస్తాడు. ఇక జిన్‌వూకి మంచి ఎక్స్‌పీరియన్స్ పాయింట్స్ కూడా అయితే వస్తాయన్నమాట. ఇక జిన్‌వూ ఆ లీలూస్‌ని చంపేసిన తర్వాత వా వీటి దగ్గర 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 కొన్ని వందల బీస్ట్‌లున్నాయి నాకంటే. పైగా మంచి మంచి పవర్‌ఫుల్ మ్యాజిక్ అబిలిటీస్ కూడా ఉన్నాయి. నేను తనని నా షాడో సోల్జర్ కింద టర్న్ చేసుంటే చాలా అంటే చాలా బాగుండేది. కానీ ఎందుకో ఆ షాడో సోల్జర్ నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ డీమాన్స్‌కైతే అవ్వట్లేదు. ఎందుకని నేను ఈ డీమాన్స్ నుంచి షాడోస్‌ని అరెస్ట్ చేయలేకపోతున్నా? సరే అంటే ఈ బాస్ లెవెల్ బీస్ట్‌లకి కొన్ని ఐటెమ్స్ వీటి పార్ట్స్‌లో అయితే ఉంటాయన్నమాట అని జిన్‌వుకైతే కొన్ని అయితే దొరుకుతాయి. ఇక తర్వాత వాటిలో ఇప్పుడు నేను క్వెషన్ అయితే ఫిల్ చేశాను. చూస్తూ ఉంటే పైగా నేను నా లిమిట్‌కి గూడా రీచ్ అయ్యా. నేనింకా ఎక్కువగా ఈ టవర్‌ని ఇంకా ఎక్కువ ఫ్లోర్స్‌కెళ్ళానంటే నేనే ఇంకా నా హెల్త్‌ని పోగొట్టుకుంటా. సరే ఇక రివార్డ్స్‌ని కలెక్ట్ చేద్దామని ఫస్ట్ రివార్డ్‌ని కలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ అయితే తనకి మంచి గోల్డ్ అయితే వస్తది. పైగా ఒక 2 డ్రాగర్స్ గూడా వస్తాయి. ఇక తర్వాత ఒక రాండమ్ లూట్ బాక్స్ అయితే వస్తదనమాట తనకి. సరే దాంట్లో ఏముందో చూద్దామని ఓపెన్ చేస్తే దాంట్లో ఇంకో కీ అయితే ఉంటదనమాట. ఇంకో కీయా? సరే దీన్ని ఎక్కడో చోట పెట్టేద్దామని దాంట్లోకి పెట్టేసి ఇక తర్వాత ఇంకో రివార్డ్ అయితే వస్తది. దాంట్లోనే హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ అని ఒకటైతే వస్తదనమాట. ఇక ఇంకోవైపు మనకి ఆహ్, ఇందాక హాంగ్‌డాంగ్ గూడా ఏదైతే ఇంట్రాగేషన్ చేసాడో ఆ బిల్డింగ్ మొత్తం గూడా కాలిపోతూ ఉంటదనమాట. వెంటనే ఫైర్ ఫైటర్స్ అందరూ గూడా "ఇక్కడ రండి ఇక్కడ ఫైర్ ఉంది. వెంటనే ఆర్పండి, ఆర్పండి." నేనిన్నా ఇందాకే ఇద్దరు ఎస్ ర్యాంకర్ ఇందాకే ఇద్దరు ఎస్ ర్యాంక్ హన్ నేను విన్నా ఇందాకే ఇద్దరు ఎస్ ర్యాంక్ హంటర్సు వాళ్ళిద్దరికి వాళ్ళే కొట్లాడుకున్నారు. కేవలం దానివల్ల ఇంత డ్యామేజా? అయినా మనం ఇంకా చాలా తక్కువ డ్యామేజ్‌తోనే డీల్ చేస్తున్నాం. అవును. ఇది ఖచ్చితంగా ఒక ఫెయిర్ బ్యాటిల్ అయితే కాదు. హాంగ్ డాంగ్‌సో అసలు తనకి మ్యాచే కాలేదు. ఈజీగా ఓడిపోయాడు అని హాంగ్ డాంగ్‌సో వాడైతే అక్కడ పడైతే ఉంటాడనమాట. ఇక హాస్పిటల్‌లో జిన్‌వూ వాళ్ళ అమ్మ ఉంటే జిన్‌వూ ఏమో తన తన దగ్గరికైతే వస్తాడు. వచ్చి తన దగ్గరున్న హోలీ వాటర్ ఆఫ్ లైఫ్‌నైతే తీసుకుంటాడు. సో, నాకు నిన్న దొరికింది నా థర్డ్ ఐటెమ్. ఇదొక పోషన్. అది ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాధుల్ని గూడా నయం జేస్తదా? మేబీ ఇదొకవేళ అమ్మకి సాయం చేయగలుగుద్దేమో. నేనిప్పుడు ఈ 3 ఇవి మూడిటిని కలిపానంటే ఖచ్చితంగా నాకది వస్తది. నేనప్పుడు ఆ 50థ్ ఫ్లోర్‌లో ఆ వల్గన్‌ని డిఫీట్ చేసినప్పుడు నాకు ఫ్రాగ్మెంట్ ఆఫ్ వరల్డ్ ట్రీ ఒకటొచ్చింది.
తర్వాత ఇందాక వాడిని డిఫీట్ చేసినప్పుడు లీలొచ్చినియి. నాకు స్ప్రింగ్ వాటర్ వచ్చింది. ఇప్పుడు నాకు కేవలం ఒకే ఒక లాస్ట్ ఐటెమ్ కావాలి. అదే ప్యూరిఫైడ్ బ్లడ్ ఆఫ్ డీమన్ కింగ్. డీమన్ కింగ్ నుంచి రక్తం కావాలి. కానీ అదెక్కడుందో నాకింకా తెలీదు. మేబీ అప్పర్ ఫ్లోర్‌లో ఉండొచ్చేమో. సరే, ఆ ఫైనల్ బాస్ కోసం నేను ఏదో ఒక రోజు వెళ్తా. నేను ఖచ్చితంగా ఎంత ఫాస్ట్‌గా అంత వీలైతే ఆ డెమన్ క్యాసిడ్‌ని క్లియర్ చేసి, నేను ఆ ఇంగ్రీడియెంట్‌ని సంపాదించి, హోలీ వాటర్ ఆఫ్ లైఫ్‌ని సంపాదించగలగాలి. నేను కేవలం ఒక వారంలో దగ్గర దగ్గర ఈ డీమన్ ఫ్లోర్స్‌లో సగాన్నయితే క్లెయిమ్ చేశా. నేను 16 టైమ్స్‌నయితే దగ్గర దగ్గర నా లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. "నువ్వు ఇక్కడే ఉండమ్మా. ఇంకొన్ని రోజులు అంతే." సరే, ఇక మనం దాపుకుంది చాలు అని కొరియన్ హంటర్స్ అసోసియేషన్ దగ్గరికి తనైతే వెళ్తాడనమాట. ఇక అక్కడేమో న్యూస్‌లో అదే చెప్తుంటారు. అమెరికాలో ఇలా ఒక మిస్టీరియస్ ఎక్స్‌ప్లోషన్ జరిగింది హంటర్స్ బ్యూరో దగ్గర. ఇక్కడ ఏమో ఇద్దరు ఎసరంగ్ హంటర్స్ కొట్టుకోవడం వల్ల జరిగిందని పక్కనున్న వాళ్ళైతే చెప్తుంటారనమాట. ఇక తర్వాత ఒకతనొచ్చి తన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మిస్టర్ జంగ్ మిమ్మల్ని ఇక్కడికి ఒకరు చూడ్డానికి వచ్చారు. అంటే తనని తన అసిస్టెంట్‌తో చూడు ఇది మామూలుగానే జరుగుతుంటది. కొంతమంది హంటర్సు వాళ్ళకున్న లైఫ్‌లో వల్ల అన్‌హ్యాపీగా ఉండడం వల్ల వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ కావాలని ఇలా వస్తూ ఉంటారు. అంటే తిను కూడా వాళ్ళలో ఒకడా? అంటే నీ టైంని తన పైన వేస్ట్ చేయొద్దు. జస్ట్ తనకి ఏవేవైతే ఎక్స్‌పెన్సెస్ అవుతాయో ఎవల్యూషన్ కావడానికి అవన్నీ జెప్పు. తనంతట తనే ఆ ఎవల్యూషన్ రూమ్‌కి వెళ్తాడు. సరే అని తన పేరు చూద్దాం ఉండు అని వెంటనే ఇక హ్మ్. మనకి 'వైట్ టైగర్ గిల్డ్‌లో' ఉన్న బేక్ హాంగున్ అయితే చూపిస్తారనమాట 'వైట్ టైగర్ గిల్డ్' రోల్లు. మిస్టర్ బేక్ ఫోన్ ఎత్తితే వీడేమో ఇలా అంటాడు. "మిస్టర్ బేక్ మీరు మొన్న ఒక హంటర్ గురించి అడిగారు గదా! తనిప్పుడు రియల్వేషన్‌కొచ్చాడు." "ఏంటి? తను మిస్టర్ సంగ్ జిన్‌వూ రియల్వేషన్‌కొచ్చాడా? సరే మీరు ఇటువైపు రండి సార్" అంటే ఓకే అని జిన్‌వూ అయితే రియల్వేషన్‌కైతే వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడితోని చాప్టర్ అయితే అయిపోతుంది. సో, ఈ రోజుకైతే ఇంతే గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీకు కానీ ఇంకా చాప్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా కంటిన్యూ చేయాలో లేదో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. పైగా మీరు గాని మన ఛానెల్‌కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. దట్స్ ఆల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.